హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సిజిఎల్కి, సిహెచ్ఎస్ఎల్కి, ఎంటీఎస్కి ఉపయోగపడే క్వశ్చన్ చూద్దాము. అది ఏజెస్ టాపిక్ల నుంచి చూద్దాము. ఇక్కడ వచ్చేసి 4 years ago A's age was twice that of B's. After 4 years their ages will be in the ratio 3:2. వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ అని అడిగాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి A:B. ఓకే, 4 years ago. ఓకే, 4 years ago వచ్చేసి ఏస్ ఏజ్ వాస్ ట్వైస్ దట్ ఆఫ్ బీస్ అన్నాడు. అంటే బి వచ్చేసి 1 తీసుకుంటే ఏస్ వాజ్ ట్వైస్ దట్ ఆఫ్ బి అన్నాడు. బికి ట్వైస్ అన్నాడు, అంటే 1 into 2 వచ్చేసి 2. ఓకే, 2:1. ఓకే, ఆఫ్టర్ 4 years. ఓకే, ఆఫ్టర్ 4 years వచ్చేసి 3:2 రేషియో అన్నాడు. 3:2 రేషియో. ఓకే, ఇక్కడ దీని తర్వాత ఫస్ట్ దీని మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి. 2 - వచ్చేసి 1, 3 - 2 వచ్చేసి 1. అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది. ఇక్కడ డిఫరెన్స్ సేమ్ లేకపోతే ఈక్వల్ చేసుకోవాలా. ఓకే, దాని తర్వాత ఇక్కడ 4 years ago ఆఫ్టర్ 4 years అన్నాడు. ఓకే, ఇక్కడ 4 + 4 వచ్చేసి 8. ఓకే, ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్. అంటే 4 years ago అంటే ఇది పాస్ట్, ఆఫ్టర్ 4 years అంటే ఇది ఫ్యూచరు. అందుకోసం 4 + 4 వచ్చేసి 8గా తీసుకోవాలా. ఓకే, ఈ 8 దేనికి ఈక్వల్ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1 ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేసి 1:8 అవుద్ది. 1:8 అవుద్ది. అయితే ఇక్కడ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఏ వచ్చేసి ఇక్కడ 2 తీసుకుందాము. 1 into 8, ఇక్కడ 2 into 8 వచ్చేసి 16. ఎప్పుడు 16? 4 years ago. ఇక్కడ వచ్చేసి 4 years ago ఉంది కదా. అయితే 4 years ago వచ్చేసి 16 ఉంది. 2 into 8 వచ్చేసి 16 years. 4 years ago వచ్చేసి 16. అయితే ప్రెసెంట్ ఏజ్ అడిగాడు. ఓకే, ఇక్కడ ఏజ్ ప్రెసెంట్ ఏజ్ అడిగితే ప్రెసెంట్ ఏజ్ వచ్చేసి ఇక్కడ 4 years ago వచ్చి 16. ఓకే, 4 years ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ కనుక్కోవాలి కాబట్టి +4 యాడ్ చేస్తాం, అప్పుడు 20 years అవుద్ది. ఓకే, ఇక్కడ 2 ఎందుకు తీసుకోవాలా? 3 తీసుకోవచ్చు కదా అని అడుగుతారు. ఓకే, 3 తీసుకుందాము. అదేవిధంగా ఇక్కడ 3 into 8 వచ్చేసి ఎంత? 3 8 = 24. ఇది ఎప్పుడు? ఆఫ్టర్ 4 years. ఆఫ్టర్ 4 years వచ్చేసి 24 years. ఓకే, ప్రెసెంట్ ఏజ్ కనుక్కోవాలంటే 24 - 4 చేయాలా, అంటే అప్పుడు 20 years వస్తుంది. ఓకే, ఇక్కడ సేమ్ వచ్చిందా? ఓకేనా? థ్యాంక్ యూ గైస్.